హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ప్రస్తుతం నేనొచ్చేసి నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరుగ్గట్టుకైతే నేనొచ్చాను. పరశురాముడు శత్రు సంహారం చేసినప్పుడు, శత్రువుల యొక్క పాపం నెత్తి మీద పెట్టుకున్నప్పుడు, శత్రువుల పాపం పోవడానికి 108 లింగాలనైతే ప్రతిష్ఠాపించాడు. 108వ లింగమే ఈ యొక్క చెరుగ్గట్టులో ఉండే జడరామలింగేశ్వర స్వామి యొక్క లింగం అనమాట. ఈ యొక్క లింగాన్ని ప్రతిష్ఠాపించినప్పుడు శివుడి గురించి ఘోరమైన తపస్సయితే పరశురాముడు చేశాడు. చేసినప్పుడు ఎంత చేసినా గానీ ప్రత్యక్షం కాకపోవడంతో పరశురాముడికి కోపం వచ్చి తన యందు ఉన్న గండ్రగుడ్డలితో శివలింగం పైనైతే కొడతాడు. శివలింగం పైన కొట్టినప్పుడే ఈ యొక్క 3 గుండ్లు గానీ, 3 గుండ్ల మధ్యలో ఉన్న సరకె గానీ ఏర్పడ్డదనమాట. అప్పుడు శివయ్య ప్రత్యక్షమయ్యి, "పరశురామ, నీ యొక్క తపస్సుకు మెచ్చాను. ఏమి కావాలో వరం కోరుకోమంటే, ఇప్పుడు మనం ఉన్న ప్రదేశము చాలా పుణ్యక్షేత్రం కావాలనేసి పరశురాముడు కోరుకుంటాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తులు అక్కడికి వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. ఎలాంటి బాధలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి కష్టాలున్నా గానీ, ఈ యొక్క శివయ్య సన్నిధికొచ్చి నిద్ర చేస్తే వాళ్ళ యొక్క బాధలు, సమస్యలన్నీ తీరుతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము. ఇప్పటికి కూడా అమావాస్య గాని, పుణ్యానికి గాని అడుగుపెట్టే సందుండదు. అంతమంది భక్తులైతే ఈ యొక్క స్వామివారి దర్శనానికైతే వస్తారు. ఇంకా ఎవరైనా స్వామివారిని దర్శించుకోకపోయినుంటే ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోండి. స్వామివారి యొక్క దీవెనలు పొందండి.